ఈ దివ్య గ్రంథమైన బైబిల్ నుండి రాజుల 2వ గ్రంథం మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరూ 13వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. प्रभु को अनुग्रह से पवित्र शास्त्र बाइबल ग्रंथ से 13वां अध्याय में एक वचन पढ़ेंगे। 13वां अध्याय 20-21 వచనం. 20 और 21 वचन। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. तब एलिशा मर गया और उसे मिट्टी दी गई। प्रति वर्ष वसंत ऋतु में मोयाब के दल देश पर आक्रमण करते थे। लोग किसी मनुष्य को मिट्टी दे रहे थे कि एक दल उन्हें दिखाई पड़ा। तब उन्होंने उस शव को एलिशा की कब्र में डाल दिया और एलिशा की हड्डियों की चूती ही वह जी उठा और अपने पाव के बल खड़ा हो गया। చదవబడిన దైవ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుకుందాం. पढ़ा हुआ वचन के लिए प्रार्थना करके अध्ययन करेंगे। సర్వశక్తి సంపన్నుడవైన మా దేవా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ గణనామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. सर्वशक्तिमान पिता परमेश्वर, आपको धन्यवाद देते हैं। आपको अनुग्रह के लिए, करुणा के लिए धन्यवाद देते पिता। చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడి మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. पढ़ा हुआ वचन को से हमसे सीधा से बात करने के लिए हम प्रार्थना करते हुए మీ దివ్య వాక్యములో వ్రాయించిన ప్రతి సంగతి సారిసారికి మాతో మాట్లాడుచు మమ్మను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ वचन से हमसे सीधे बात करते हुए हमसे सिर कर रहा विश्वास में, इसी के लिए धन्यवाद करते हुए మా స్వాభిప్రాయము కంటే మీ వాక్యపు మాట చొప్పున మేము జీవించి మీకు మహిమ తేవడానికి సిద్ధపరచుమని आपका योजनानुसार हम जीते हुए और आपको महिमा देने के लिए सहायता कीजिए। మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. प्रभु यीशु मसीह में प्रार्थना करते पिता, धन्यवाद। ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము విన్న సంగతులలో కొన్ని అమూల్యమైన విషయాలు చాలా తేటగా అర్థం చేసుకోగలిగాం. हमें अध्ययन के वचन में से कई बातें हम लोग जान लिया है। ప్రవక్త అయిన ఎలీషా మృతి పొందినప్పుడు అతన్ని సమాధిలో ఉంచారు అని విన్నాం. जब भविष्य वक्त एलिशा मर गए, जब भी उनको समाधि में रखा करके हम देखते हैं। 1 సంవత్సరము గడచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదికి వచ్చింది అని వ్రాయబడింది. 1 साल बीतने के बाद में मोआब देश से वो लोग आक्रमण करते हुए आए दल। కొందరు ఒక శవాన్ని పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవము ఎలీషా యొక్క సమాధిలో దింపారు అని చూస్తున్నాం. एक उस समय एक मनुष्य शव को मिट्टी दे रहे थे। దింపిన ఆ శవం ఎలీషా ఎముకలకు తగిలినప్పుడు అది బ్రతికి కాళ్ళు మోపి నిలిపెను అని చూస్తున్నాం. वो कब्र में रखते हुए और एलिशा का हड्डी को लगते हुए जी ఇక్కడ उठा। మనము
ఇక్కడ మనము గమనించినప్పుడు భక్తుని శవం చనిపోయిన వానికి తగిలితేనే బ్రతికిన సందర్భాన్ని ఆలోచన చేస్తే విశేషంగా మన ప్రభువును గూర్చిన సంగతి ఇంకా ఎంతో తేటగా వివరంగా అర్థం చేసుకోగలం. एलीशा को वो भक्त थे, उनका हड्डी को एक शव लगने से वो जी उठा, परंतु हमारा प्रभु परमेश्वर यीशु मसीह के बारे में कई बातें हम लोग देख सकते हैं। ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. उन्होंने हमें लिए और सांस करने का सांस देते हैं और हर एक चीज हमारे लिए देते हुए है। అంత గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన ఆ త్యాగం ఎంత గొప్పదో మనము ఆలోచన చేయవచ్చు. इतना महान परमेश्वर यीशु मसीह हमारे लिए कितना त्याग किया करके हम लोग देखते हैं। బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి అని వ్రాయబడింది. और वचन में देखते हैं तो यीशु मसीह को दुष्ट लोगों से मार डाला करके हम देखते हैं। అపోస్తల కార్యాలు 2:23-24 వచనాలు. वो बातें प्रेषित वचन और दूसरा अध्याय 23 वचन में लिखा है। దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని వ్రాయబడింది. और वहाँ पर लिखा है प्रेषित वचन में दूसरा अध्याय 23 वचन में ऐसा लिखा गया कि तो उसी यीशु को जो परमेश्वर की योजना और पूर्व ज्ञान के अनुसार पकड़ाया गया, तुमने अधिरोध से आत्मे क्रूस पर चढ़ाकर मार डाला। అయితే ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అన్నాడు 24. और 24 वचन में लिखा है, परंतु तो उस परमेश्वर को मृत्यु ने बंधन से छुड़ाकर जिलाया। గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను అనే మాట చూస్తున్నాం. जो मरण का वेदन है वो तोड़कर उनको जिलाया है। కాబట్టి దేవుని వాక్యంలో ఆలోచన చేసినప్పుడు సమాధి గాని మరణము గాని మరణపు ముళ్ళు గాని యేసుక్రీస్తు ప్రభువును ఏమీ చేయలేకపోయినట్లు చూస్తాం. तो यीशु मसीह के लिए जो समाधि है और मरण है और मरण का जो कांटे हैं कुछ नहीं कर सका। అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 31వ వచనంలో మనము సంగతిని గమనించినప్పుడు प्रेषित वचन दूसरा अध्याय 31 वचन में ऐसा लिखा गया है, క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అనే మాట చూస్తాం. उसने होने वाली बात को पहले से ही देखकर मसीह की जी उठने के विषय में भविष्यवाणी की 32వ వచనంలో యేసును దేవుడు లేపెను అనే మాట చూస్తాం. 32 वचन में इसी यीशु को परमेश्वर ने जिलाया। అయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనించాల్సిన మాట, యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. यीशु मसीह ने जो मरा गया और समाधि पे रखा और परमेश्वर ने उनको जिलाया। అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఎలీషా తిరిగి లేవలేదు గాని ఎలీషా శల్యములకు తగిలినప్పుడు
సైన్యములో చనిపోయిన ఒకడు బ్రతికాడు అని వ్రాయబడింది. एलिशा मरने के बाद में जी नहीं उठा, परंतु उनको जो हड्डी को लगने से एक शव को वो जीवित हो गए करके हम देखते हैं। అయితే ఇక్కడ మనము గమనిస్తే యేసుక్రీస్తు బ్రతికాడు, అదే సమయములో అనేకులను బ్రతికించాడు, ఒక్కరినే కాదు. यीशु मसीह ने खुद जिला गया, अनेक लोगों को जिलाया उन्होंने। దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము ఆలోచన చేసినప్పుడు ఆయన ద్వారా అందరూ బ్రతికింపబడుదురు. वचन में अध्ययन करने से हर एक लोग एक दिन जिलाया जाएगा। చూడండి దైవ గ్రంథములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. पहले कोरिन्थियों पत्रिका में 15 अध्याय 20 वचन में ऐसा लिखा है, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 1 मिनट। पहले कोरिन्थियों पत्रिका में 15 अध्याय 20 वचन में ऐसा लिखा गया है, तो परंतु सचमुच मसीह मुर्दों में से जी उठा है और जो सो गए हैं उनमें वह पहले फल हुआ है। 22వ వచనములో ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అన్నాడు. 22 वचन में, और जैसे आदम में सभी मरते हैं वैसे ही मसीह में सभी जिलाया जाएगा। అంటే క్రీస్తు ప్రభువు బ్రతికాడు, కానీ ఎలీషా సమాధిలోనే ఉన్నాడు. ఎలీషా శల్యములకు తగిలినప్పుడు సైన్యంలో ఒకడు బ్రతికాడు. యేసుక్రీస్తు బ్రతకడమే కాదు, ఆయన ద్వారా అనేకులంటే అందరూ బ్రతికింపబడుదురు అన్నాడు. एलीशा का जो मरने के बाद में वो हड्डी से एक आदमी जिलाया गया, उन्होंने जी नहीं उठा, यीशु मसीह ने जी उठा है और उनका अंदर सभी लोग जी उठेगा, सभी जिलाया जाएगा। అంటే ఎలీషా కంటే ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. एलीशा से यीशु मसीह कितना महान है। అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు? और क्यों यीशु मसीह ने मरा है? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదివినప్పుడు, इब्री का पुस्तक में 2 अध्याय 9 वचन में ऐसा लिखा गया है, ప్రతి మనుషుని కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లుగా చూస్తున్నాం. ऐसा लिखा गया, पर अब यीशु को जो अनेक मनुष्यों के लिए उन्होंने मरण पाया है। ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించి మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూస్తూ ఉన్నాం. तो ఆయన मरण पाके अनेक लोग को जी उठाने के लिए जी उठाने वाला करके हम देखते हैं वहां पर। కనుక ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తునందు అందరూ బ్రతికింపబడాలి అని ఆయన ప్రతి మనుషుని కొరకు మరణించాడు. यीशु मसीह में सभी लोग जिलाया जाएगा, इसीलिए उन्होंने वो मरण पाया है। 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నప్పుడు, 2 अध्याय 13 और 14 पढ़ने के बाद में, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన మరణించాడు. तो अपवादी को मरण जय पाने के लिए उन्होंने मरण पाया है। జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. और मृत्यु के भय में रहने वालों के लिए वो मारे गया और जीवन जिलाया गया।
కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం అందరినీ బ్రతికించి మరణ దాస్యము నుండి విడిపించడానికి కారణమైనది. यीशु मसीह के मरण सभी लोग को जलाए जाने का और अ, इसी कारण से उन्होंने सभी के लिए मृत्यु पाया। అసలు ఇంకా విషయాన్ని బాగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 1:18 మనము చదివినప్పుడు प्रेषित वचन में पहले अध्याय 18 वचन में देखने से మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని చెప్పాడు ఆయన. उन्होंने मेरे अठारह वचन में मैं मर गया और अब देखो मैं युगानुग जीवित हुआ है, मृत्यु और अधोलोक की कुंजिया मेरे पास है। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గమనించినప్పుడు ఆయన మృతులలో నుండి తిరిగి లేవటమే కాదు, అసలు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులే ఆయన స్వాధీనములో ఉన్నాయి. केवल उन्होंने सभी लोगों के लिए मरने के लिए नहीं और जीत होने के लिए नहीं, और वो मरण का जो मृत्यु का उनका चाबी उनका पास है अधोलोक का। కనుక దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యము ఎంత గొప్పదో దైవ లేఖనాలలో వ్రాయబడినట్లుగా మనము చూడగలం. परमेश्वर कितना महान है वो इसी बातों को हम वचन में देखते हैं। ప్రభునందు ప్రియులారా, వాస్తవికమైన సత్యాలు ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేసి దేవునికి ఎంతో మహిమ తేవలసిన వారమై ఉన్నాం. वचन के सत्य को जानकर प्रभु को महिमा देने चाहिए। ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు, మనలను తిరిగి లేపాడు, మనము సదాకాలము ప్రభువుతో ఉండేటట్లుగా చేశాడు. आयना मरण पाया, हमको जिलाया और युगान युग प्रभु के साथ में रहने के लिए उन्होंने ये हमारे लिए किया है कार्य। అదే తెస్సలోనికలకు రాసిన పత్రికలో తేటగా చెప్పాడు. 4వ అధ్యాయం थिस्सलुनीके पत्रिका में लिखा है 4 अध्याय में 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనములో, క్రీస్తునందుండిన వారు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాం, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నాడు. 16 अध्याय 16 वचन और 17 वचन में से लिखा गया, तो क्योंकि आप भी स्वर्ग से उतरेंगे और उस समय ललकार और प्रधान दूत से शब्द सुनाई देंगे और परमेश्वर की तुरही फूके जाएगी और जो मसीह में मरे हैं वो पहले जी उठेंगे। కనుక ప్రభు చేసిన కార్యం ఎంత గొప్ప కార్యమో, సదాకాలము మనము ప్రభువుతో ఉండడానికి ప్రభు చేసిన కార్యం. प्रभु का कार्य कितना महान है और हमेशा के लिए हम प्रभु का साथ में रहेंगे। అయితే ఎలీషా శల్యములకు తగిలిన సైనికుడి యొక్క శవం బ్రతికింది, భూమి మీద నిలిచింది. మళ్ళా కొద్ది దినాల తర్వాత ఏమవుతాడు? చనిపోతాడు. और एलीशा का छल्ले को लगा हुआ हड्डी को लगा हुआ आदमी शव को जी उठा, और परंतु उन्होंने तो थोड़े दिन के बाद में वो भी मर गए। ఆయన చనిపోయాడు గాని మనము సదాకాలము ప్రభువుతో ఉంటాం. तो हम लोग सदा परमेश्वर का साथ में संग में रहेंगे हम लोग। కనుక ఎలీషాను బట్టి యేసుక్రీస్తును బట్టి ఆ పోలికలు మనం ఆలోచన చేసినప్పుడు ఎలీషా గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా? యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. एलीशा के बारे में और यीशु मसीह के बारे में हम लोग अध्ययन करने से और कौन महान है, और एलीशा से यीशु मसीह कई गुणे महान व्यक्ति है।
కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మరి బ్రతికిన మనం, సదాకాలము ప్రభువుతో ఉండే మనం క్రీస్తు కొరకు ఎలాగున ఉండాలి? ऐसे हम लोग प्रभु के साथ युग युग सदा काल रहने वाला है और जीवित काल में हम लोग कैसा जीना चाहिए? క్రీస్తు కొరకు మనము ఫలము ఫలించే వారముగా ఉండాలి. ये यीशु मसीह के लिए हम फल लाने वाला जैसा होना चाहिए। ఆ విధమైన అనుభవాన్ని మనము ప్రతి ఒక్కరం కలిగిన వారంగా ఉండాలి. इसी तरह का अनुभव में हम लोग रहना चाहिए। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు రోమిలకు రాసిన పత్రిక గాని, కొరింథీలకు రాసిన పత్రిక గాని మనము చదివినప్పుడు మనము క్రీస్తు కొరకు ఫలము ఫలించే వారముగా ఉండాలి. जब भी हम लोग रोमन का पत्री और कोरिन्थी पत्री पढ़ने से क्या ऐसा मालूम पड़ता है, हम लोग यीशु मसीह के लिए हम लोग महिमा के लिए जीना चाहिए करके बतलाते हैं वचन। ఫలము ఫలించడమే కాదు, జీవించే మనము మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించాలి. केवल फल लाने का नहीं, और फल दिए जी उठने के बाद में प्रभु का महिमा के लिए हम लोग जीवन बिताना चाहिए। ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమందిని ఆ విధమైన అనుభవాల గుండా ప్రయాణం చేయగలుగుతున్నాం? ఆలోచన చేయండి. अभी बता दीजिए हम लोग के अंदर कितना लोग इसी तरह हम जीवन बिताते हैं? చెప్పండి, మన కొరకు మనము జీవిస్తున్నామా, మనము దేవుని కొరకు జీవిస్తున్నామా? हम लोग हमारे लिए जीवन बिता रहा है क्या, और यीशु मसीह के लिए जीवन बिता रहा है? మనము ఎవరి కొరకు జీవించాలో తేటగా వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. हम लोग किसी के लिए जीवन बिताना चाहिए करके पवित्र शास्त्र बाइबल में स्वच्छ रूप से लिखा गया है। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, कोरिन्थिकर पुस्तक दूसरा कोरिन्थिकर 4 अध्याय में 11-12 వచనాలలో 11-12 वचन में 10 నుండి కూడా చదువుకుందాం. 10 से लेकर पढ़ेंगे। యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అన్నాడు. और 10 वचन से तो हम लोग देखते हैं, हम यीशु की मृत्यु के अपने देह में और समय के लिए फिरते हैं कि यीशु का जीवन भी हमारे देह में प्रकट हो। కనుక యేసుక్రీస్తు యొక్క జీవం మన శరీరమందు ప్రత్యక్షపరచబడాలి. ఎందుకంటే ఆయన మనలను బ్రతికించాడు గనుక. यीशु मसीह ने हम लोग को जिलाया गया, इसी के लिए हमारा जीवन में यीशु मसीह के बारे में वो प्रकट होना चाहिए। రెండవదిగా మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవాలి అన్నాడు. जो मरण का अनुभव है हमारे जीवन में हमेशा रहना चाहिए करके देखते हैं। 12లో కావున మాలో మరణం మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అన్నాడు. इस प्रकार मृत्यु तो हम पर प्रभाव डालती है और जीवन तुम पर है। కనుక మాలో మరణం మీలో జీవం. हम में मरण है और उनका अंदर जीवन है। చూడండి, ఎలీషా వలన శవము వలన ఒక వ్యక్తి బ్రతికాడు. एलीशा का वो की तरफ से हड्डी के लगने से एक आदमी जी उठा है। యేసుక్రీస్తు వలన అనేకులు బ్రతికింపబడ్డారు, అందులో మనమొకరం. यीशु मसीह के तरफ से अनेक लोग जिला गया, उसके अंदर हमें भी ఇప్పుడు మన వలన కొందరు బ్రతకాలి. మనకు మరణం, ఇతరులకు జీవం.
కలిగేటట్లుగా మన జీవితం ఉండాలి. అంతే, చిన్న వర్తమానం. मन को अपने को मरण है, अपना मरण से कई लोग जीना चाहिए, यही मतलब। కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని బాగుగా గుర్తించండి. మరి हर एक लोग మనము ప్రభు కొరకు అవసరమైతే మరణమైన అనుభవించాలి, ఇతరులకు జీవాన్ని కలిగించాలి. ఇలాంటి అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. इसी तरह हम लोग प्रभु के लिए मरण पाने का अनुभव में चलना चाहिए, ये अनेक लोग को जिलाने के लिए। ఎలీషా వలన జీవం, యేసుక్రీస్తు వలన జీవం, ఆయన నమ్ముకున్న మన వలన కూడా ఇతరులకు జీవం కలగాలి. और एलिशा का तरफ से जीवन है और यीशु मसीह की तरफ से जीवन है, हमारा तरफ से कई लोग जीवित होना जरूरी है। ఇప్పుడు చెప్పండి, మన వలన జీవిస్తున్నారా జనాలు మామూలు జీవం పోయి చచ్చిపోతున్నారా? మనం బ్రతికున్నామంటే ఇతరులకు జీవాన్ని కలిగించాలి. हम लोग जीते हैं तो उसी तरह उनको अनेक लोगों को जीवित होने के लिए हम सहायता करना चाहिए। हम किस तरह है అలాగున అలాగున మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. उसी तरह हम लोग तैयारी करें, हम जाने के लिए प्रार्थना करें। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते पिता। విన్న వర్తమానములో ప్రతి వారిలో కార్యమును జరిగింపజేసి सुना हुआ वचन के लिए वो लोग उनके अंदर कार्य करने के लिए प्रार्थना करते हुए మేము మరణాన్ని, ఇతరులకు జీవాన్ని కలిగించేటట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుచు, हम लोग भी मरण पाके अनेक लोग को जीवित कराने के लिए, सहायता करने के लिए प्रार्थना करते हुए మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. प्रभु यीशु मसीह में प्रार्थना करते, प्रभु सुन और ग्रहण कर पिता, आमीन। ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.